అందరికీ శుభోదయం. ముందుగా మీ అందరికీ మరొకసారి నా రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో నేను కొద్ది మందితోటి మాట్లాడడం జరిగింది. అందులో కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ ఒక 2-3 మెంబర్స్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు అందరిలో కనిపించినటువంటి కామన్ పాయింట్ ఒకటే, ఏంటి అంటే వాళ్ళు అనుకున్న రంగంలో అనుకున్న విషయంలో సక్సెస్ సాధించలేకపోయినందుకు అందరూ నిరాశ నిస్పృహలతో కూడినటువంటి ఫ్రస్ట్రేషన్తో నన్ను కలిసిన వాళ్ళే ఉన్నారు అక్కడ. అందులో ఒక అబ్బాయి గురించి చెప్తాను నేను నీకు. ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటి అంటే, తను 5-6 ఇయర్స్గా కాంపిటేటివ్ సెక్టార్లో ఉన్నాడు. అబ్బాయి కలవడంతో ఏడ్చేస్తున్నాడు. ఇంకా మేడం, నేను లైఫ్లో ఫెయిల్యూర్ని, నేను అసలుకి ఇంకా నాకేం రాదు, నాకు లైఫ్ పైన ఆశలు పోయాయి, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, ఇలా మాట్లాడుతున్నాడు. అబ్బాయి 5-6 ఇయర్స్గా కాంపిటేటివ్ సెక్టార్లో ఉన్నాడు, బట్ అనుకున్నటువంటి సక్సెస్ రావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి మేడం, నాకు మ్యారేజ్ ఏజ్ దగ్గర పడింది, దాటిపోతుంది, ఊర్లోకి వెళ్తే అందరూ దాని గురించి అడుగుతున్నారు, జాబ్ వచ్చిందని అడుగుతున్నారు, కొంతమంది నీకు రాదు అని ఎగతాళి చేస్తున్నారు, అమ్మ నాన్నకి మొహం చూపించలేకపోతున్నాను, నాకు బ్రతకాలనిపించట్లేదు అని చెప్పేసి అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామందిలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పుడు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూరుకొని పోయి వేదనతోటి జీవితాన్ని డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మ, మనందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యం అంటే ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, ఏదైనా సరే. మరి ఇది సాధించడానికి మనం కష్టపడుతున్నప్పటికీ కూడా మనకి ఫలితం రావట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మనకి ఫెయిల్యూర్ ఎదురవుతుంది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మనం ఎలా ఉన్నాము, ఎంత సహనం, పేషెన్స్తో ఉన్నాము అనేది మన ఫ్యూచర్ సక్సెస్ని, ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అన్నట్టు. అంటే మనకు ఎంత ఎదురు చూడబెడుతుంది సక్సెస్ మన చేత, మనం కష్టపడుతున్నాం, మనకు సక్సెస్ రావట్లేదు, మన తోటి వాళ్ళందరూ సక్సెస్తో ముందుకెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మనం ఎదుర్కోవాల్సినటువంటి మానసిక సంఘర్షణ అనేది నిజంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ సంఘర్షణ నుంచి నువ్వు బయటపడ్డప్పుడే సక్సెస్ అవుతావు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సంవత్సరాలు కష్టపడతారు, చాలా ట్రై చేస్తారు, ఇక కాసేపట్లో నీకు సక్సెస్ వచ్చేసి నీకు నీ చేతిలో పడబోతుంది అన్న టైంలో క్విట్ అయిపోతారు, వదిలేస్తారు, ఇంకా ప్రయత్నాన్ని వదిలేస్తారు, నిరాశలో కూరుకొని పోయి ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేస్తున్నాను అని డిసైడ్ అయిపోయి వదిలేస్తారు. జరుగుతున్నది ఇదే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి అద్భుతాలు జరగాలి మన జీవితంలో అంటే చాలా ఎదురు చూడాలి. కొన్ని విజయాలు అంత త్వరగా రావు, సహనంతో ఎదురు చూడాలి. కొన్ని అద్భుతాలు చాలా టైంని తీసుకుంటాయి మన జీవితంలో. వాటిని అందుకోవాలి అంటే మనకు చాలా హార్డ్ వర్క్ ఉంటే ఒక్కటే సరిపోదు, చాలా సహనం ఉండాలి. కాబట్టి లైఫ్లో సక్సెస్ కావాలి అంటే సహనంతో కూడినటువంటి, స్థిరత్వంతో కూడినటువంటి, మానసిక దృఢత్వంతో కూడినటువంటి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ పట్టుదల అనేది మనం సాధించేదాకా సడలకుండా చూసుకోవాలి. దీనికి మనం చైనీస్ బ్యాంబూ ఈ మొక్క నుంచి చాలా స్ఫూర్తి పొందొచ్చు. ఈ మొక్క ఏంటి అంటే, అన్ని మొక్కల్లాగా విత్తనం భూమిలో నాటగానే అంకురించదు, మొలకెత్తదు. విత్తనం మొలకెత్తడానికి చాలా టైం తీసుకుంటుంది. అది పీల్చుకునే ప్రతి నీటి బొట్టుని తన అంకురణ కోసం ఉపయోగించుకుంటుంది, మట్టితోటి సంభాషిస్తుంది, అక్కడ తను ఎదగడానికి కావలసినటువంటి అనుకూలనాలను సంసిద్ధం చేసుకుంటుంది. ఒకసారి అది మొలకెత్తిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అన్ని మొక్కల్లాగా క్రమంగా పెరుగుతూ పోదు, పెరుగుదల అనేది కనపడదు. ఇంకా అంటే చూసే వాళ్ళకి ఇది పెరుగుతుందా, ఉంటుందా, ఊడుతుందా అన్నంత సందేహం కలుగుతుంటుంది అన్నట్టు. కానీ ఒక 5 ఇయర్స్ దాకా కూడా తన సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మాత్రం అది ఓన్లీ ఒక 60 డేస్లోనే 90 ఫీట్స్ హైట్ పెరిగిపోతుంది, ఏపుగా పెరిగిపోతుంది. పెరగడం మొదలుపెట్టినాక ఒక సెకండ్ కూడా ఇంకా అది ఆగదన్నట్టు, అంత ఏపుగా పెరిగిపోతుంది అన్నట్టు బ్యాంబూ మొక్క. ఈ 5 ఇయర్స్ ఏం జరిగింది మరి అంటే, తను ఈ పైకి నిలదొక్కుకోవడానికి, పైకి ఎదగడానికి కావలసినటువంటి దృఢత్వాన్ని నేలలో ఏర్పరచుకుంది. నేలలోకి వేళ్ళని, తన రూట్స్ని మొత్తం విస్తరింపచేసి లోపలికి చొచ్చుకొని పోయి బలాన్ని పుంజుకుంది, బలాన్ని కూడగట్టుకుంది, ఆ తర్వాత పైకి ఏపుగా ఎదిగింది. సో ఇక్కడ చూడండి, అది ఎదగడానికి 5 ఇయర్స్ పట్టింది.
ఈ 5 years లోపల తనేంటి తన ఫ్యూచర్ సక్సెస్ కోసం ఇక్కడ రెడీ అవుతూనే ఉంటుంది. ప్రతి నిమిషం, ప్రతి నీటి బొట్టు, ప్రతి మట్టి కణం తనని తాను రూపొందించుకోవడానికి, తనని తాను చెక్కుకోవడానికి ఉపయోగించుకుంది. సో మన జీవితం కూడా అంతే అన్నట్టు. ఒక్కొక్కసారి సక్సెస్కి టైం తీసుకుంటుంది. చాలా అద్భుతాలు జరగాలి అంటే ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది. కానీ ఈ టైంలో మనం కష్టపడుతుంటాం చూసారా, ఆ కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు. మన ఫ్యూచర్ సక్సెస్, ఆ అద్భుతాన్ని సృష్టించుకోవడానికి మనం పెట్టుబడి పెడుతున్నటువంటి కాలం, ఆ సమయం, మనం పెట్టుబడి పెడుతున్నటువంటి కష్టమే అది. ఆ హార్డ్ వర్క్ అంటే సహనంతో మనం హార్డ్ వర్క్ని పెట్టుబడిగా పెడితే, కొన్ని త్యాగాలు చేసి, కొంత ఓర్పుతోటి కనుక మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా మన లైఫ్లో సక్సెస్ అందుకుంటాం. సో మన జీవితంలో కూడా ఈ బ్యాంబూ మొక్కని మనం ఆదర్శంగా తీసుకుంటే, దాని నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని, ఓకే ఏదైనా సరే ఒక గొప్ప ఎదుగుదలకి నాంది అనేది కొంత సమయం పడుతుంది. ఇక్కడ చూడండి అమ్మ, ఎన్నో నిర్మోచనాల తర్వాత అద్భుతాలు జరుగుతుంటాయి. ఎన్నో యుద్ధాల తర్వాత అద్భుతాలు జరుగుతుంటాయి. అంటే కొలిమిలో కాలితేనే బంగారం కాంతులేనితుంది, గుర్తుపెట్టుకోండి. సిత్తుతే దెబ్బలు తింటేనే రాయి విగ్రహం అవుతుంది. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఫెయిల్యూర్ ఎదురు కాగానే కృంగిపోతుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అన్నప్పుడు మన మనసులో ఒక దృఢ సంకల్పం అనేది చాలా అవసరము. అన్నిటికంటే ముందు మానసికంగా ఓకే నేను ఎదురు చూస్తాను, సహనంతో పోరాడుతాను, సహనంతో సాధిస్తాను, సాధించేదాకా స్థిరంగా ఉంటాను, స్థిరత్వాన్ని వదలను, సాధించేదాకా పట్టుదలని వదలను, పోరాడుతాను, అంతిమంగా నేను గెలిచేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను అన్నంత దృఢత్వం ఉండాలి మన మనసులో. నీకు గట్టిగా మానసికంగా స్ట్రాంగ్గా ఉన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏదో అన్నారు, నీకు రాదు అంటున్నారు, నువ్వు సాధించలేవు అంటున్నారు అన్నప్పుడు వాళ్ళని ఎదుర్కొనే శక్తి ఆటోమేటిక్గా నీలో వచ్చేస్తుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మనం కష్టపడతాం, సక్సెస్ వస్తే మనకు వస్తుంది. సక్సెస్ కోసం మనమే కష్టపడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావు అని చెప్పేసి తలా ఒక గంట వచ్చి నీతో కూర్చొని చదువుకోరు, తలా ఒక చెయ్యేసి నిన్ను ఆదుకోరు. కాబట్టి ఏదో ఈరోజు నిన్ను చూసి అసహనంతో నీకు రాదు అని వెక్కిరించిన వాళ్ళే రేపు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు కదా. కాబట్టి వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి, ఊర్లో వెక్కిరిస్తున్నారు అన్న విషయం ఆలోచించకండి. మీరు మీ పేరెంట్స్, ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో నేను అదే చెప్పాను, తల్లిదండ్రులకి చెప్పమ్మా, నువ్వు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పు. ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే చదువైపోగానే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, ఈ పోటీ ప్రపంచం గురించి తెలీదు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పు, వాళ్ళని కన్విన్స్ చేసుకో. కానీ నీ ప్రయత్నాన్ని ఆపకు, నీ ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకు అని చెప్పాను. ఈలోపు కొంత నీకు ఆర్థిక దాన్ని ఏమంటారు సర్దుబాటు కోసం, హెల్పింగ్ కోసం ఏదైనా చిన్న జాబ్ చూసుకో అని చెప్పాను. అంటే ప్రతిదానికి ఆ డిప్రెషన్లోకి వెళ్ళడము, ప్రతిదానికి డిసప్పాయింట్ కావడము, ప్రతిదానికి సూసైడల్ థాట్స్ రావడం అనేది పరిష్కారం కాదు. మనం గట్టిగా ఎదుర్కొంటే ఖచ్చితంగా దేన్నైనా సరే మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి మన లైఫ్లో మనం అనుకున్నది సాధించేదాకా మనం ఆ టెంపోని కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్విట్ అవ్వకూడదు. నెవర్ గివ్ అప్. అనుకున్నది సాధించేదాకా పోరాడుతూనే ఉండాలి. సహనంగా పోరాడాలి, పట్టుదలతోటి పోరాడాలి, ఓర్పుతోటి పోరాడాలి. ఓకే ఈరోజు నువ్వు వెనకబడుతుండొచ్చు, కానీ రేపు అందరికంటే ముందుంటావు అన్న విషయాన్ని ప్రతి క్షణం నీలో నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.